ఇక ఈ నెల 17, 18న వైద్య సేవల బంద్, అత్యవసర సేవలకు మినహాయింపు, పశ్చిమ బెంగాల్ ఘటనపై ఆందోళనకు ఐఎంఏ నిర్ణయం. ఇక పశ్చిమ బెంగాల్లోనే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా ఒక్కరోజు వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలిపించింది. ఇక ఈ మేరకు ఈ నెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ జయచంద్ర నాయుడు, అలాగనే డాక్టర్ ఫణీంద్ర తెలిపారు. ఇక అత్యవసర వైద్య సేవల కొనసాగింపుకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు. ఇక మృతి చెందిన డాక్టర్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, డాక్టర్లపై హింసకు వ్యతిరేకంగా రూపొందించిన చట్టాన్ని కేంద్రం పకడ్బందీగా అమలు చేయాలని, ఆసుపత్రులని సేఫ్ జోన్లుగా ప్రకటించాలని డిమాండ్లతో తాము ఒక్కరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైద్య వృత్తిపై పెట్టిరేగుతున్న హింస దాడుల్ని అరికట్టేందుకు వైద్యులు అందరూ స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.